ప్రాణాలకు తెగించి అక్కడికి వెళుతుంటారు. 100 మందిలో కనీసం 2 కూడా చేరుకోలేని ఆ ప్రదేశం. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఒక చిన్న స్తంభమే కనపడుతుంది. ఈ స్తంభం కోసం ఇంతమంది భక్తులు ఇంత రిస్క్ చేసి ఇంత పైకి వస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఎందుకంటే స్వయాన నరసింహస్వామి ఉద్భవించిన స్తంభం అది. అసలు ఈ స్తంభం ఎక్కడుంది, అసలు ఈ స్తంభం హిస్టరీ ఏంది, అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొత్తం నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇండియన్సే కాదు, ప్రపంచం నలుమూల నుంచి కూడా ఫారినర్స్ వస్తున్నారు. హౌ ఫీల్ ఇట్? वेरी गुड बहुत अच्छा बहुत अच्छा मुझे अच्छा लग रहा है. వర్షాకాలంలో అయితే అస్సలు రావద్దండి. అది ఎంత కష్టంగా ఉందంటే ఫైనల్ చేరుకున్నాక చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ లొకేషన్ చూడాలంటే మళ్ళీ మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి నేను ఏ స్తంభం గురించి వివరిస్తున్నాను. అదే ఉగ్రస్తంభం, స్వయాన లక్ష్మీ నరసింహస్వామి ఉద్భవించిన ఉగ్రస్తంభం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇది ఎక్కడ ఉందంటే మనకి అహోబిలం పుణ్యక్షేత్రంలో అయితే ఉంది. నంద్యాల డిస్టిక్ ఆళ్లగడ్డ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో, నంద్యాల నుంచి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అహోబిలం పుణ్యక్షేత్రం అయితే ఉంది. అహోబిలంలో దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం, జ్వాలా నరసింహస్వామి, ఇలా నవనరసింహస్వాముల పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేదంటే ఈ వీడియోలో ఉగ్రస్తంభానికి అయితే వెళ్తాం. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఎగువ అహోబిలం నుంచి 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫస్ట్ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే ఇదే హైలైట్ ట్రెక్కింగ్. ఇదే చాలా కష్టంగా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేస్తే మనకు మెయిన్గా ఉగ్రస్తంభం అయితే చేరుకుంటాం. అంటే మొత్తంగా 7 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తేనే మనం అక్కడికైతే చేరుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడే ఉగ్రస్తంభానికి ఎక్కడానికి అయితే రెడీ అయినా, స్టార్ట్ అయినా. కానీ ఇది హైలీ రిస్క్. ఇటు వెళ్ళటం అయితే ఈ ఉగ్రస్తంభం చూడాలనుకోవటం హై రిస్క్తో కూడుకుంది. నాకైతే గస వచ్చేస్తుంది. గట్టిగా 10% ఎక్కుంటే ఆ 10%కే నేనైతే ఇంకా అల్లాడిపోతున్నా. కానీ డైరెక్ట్గా ఉగ్రస్తంభంలోనే నరసింహస్వామి ఉద్భవించాడు కదా, అది చూస్తే ఎంతో పుణ్యమని, ఎంత కష్టమైన భక్తులు కొంతమందిన పైకి చేరుతారు. కాబట్టి మీరు రిస్క్ చేయకుండా, రిస్క్ వద్దు అనుకుంటే ఆ ఉగ్రస్తంభానికి వెళ్ళలేరు భక్తులు అనే కింద జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంచారు. అంటే అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి అటు వెళ్ళిపోతే ఓకే. లేదు నేను ఉగ్రస్తంభాన్ని చూడాలా, ఆయన అక్కడి నుంచి ఉద్భవించిందంటే కొంచెం రిస్క్. అసలు ఎంత రిస్క్ అంటే అంత రిస్క్. చూడు, కొండ కిందికి ఒక్క జనం కానరాల నేను వచ్చేటప్పుడు. అంటే ముందు వెళ్ళిపోయారంట, కానీ నేను ఎక్కుతున్నప్పుడు అయితే నాకైతే ఒక్కళ్ళు కనిపించలేదు. ఇంకా కానీ రిస్క్ అంటున్నా, అందుకే జాగ్రత్తగా అయితే ఎక్కండి. చూడండి, నేను పోయేటప్పుడు దోవలు చెప్తా, మధ్యలో తాడు కూడా ఉన్నారు. నేను సోలో ఒక్కడిని వచ్చిన పైకి, అంటే నాతో వచ్చిన ఫ్రెండ్ వాడు ఎక్కలేడు అన్నాడు. కాబట్టి నేను ఒక్కడిని ఎక్కుతాను, ఎలాగైనా ఈ వీడియో తీద్దామని. కానీ ఖచ్చితంగా ఎక్కి మీకు చివరికి ఉగ్రస్తంభాన్ని అయితే చూపిస్తా ఖచ్చితంగా. చూడండి నేను వచ్చిన రూటు ఎంత కింద నుంచి ఉందో, అది అక్కడ ఒక మనిషి వెళ్తున్నారు చూడండి. అక్కడి నుంచి నేనైతే ఇప్పుడు పైకి వచ్చిన, మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. అది అక్కడ చూడండి, ఈ సైడ్ అయితే ఎక్కాలి. నేను ఎక్కుతున్నా. అక్కడికి వెళ్ళినాక తాడు ఉంటుంది, తాడు పట్టుకొని కొద్దిగా గట్టిగా ఎక్కేస్తే ఈజీగా ఎక్కేస్తాం మనం. ఇక తాడు చూడండి. ఒక 10% మనం పైకి వెళ్ళిన తర్వాత మనకైతే చుట్టూ తాడు కట్టి, తాడుతో అవైలబుల్గా ఉంటుంది రోడ్ అంతా. కాబట్టి ఆ తాడు పట్టుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వెళ్తుండండి. అలాగే వెళ్ళేటప్పుడు అయితే మీతో ఒక కర్ర కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అది అడవి ప్రాంతం కదా, ఏమైనా జంతువుల మీద అట్రాక్ట్ చేయకుండా ఉండటం కోసం, అలాగే నీ సేఫ్టీ కోసం అంతే. ఒక 20% అయితే వచ్చాం. చుట్టూ లోయ చూడండి ఎలా ఉందో, అడవి ప్రాంతం మొత్తం. ఆ టైంలో ఫుల్గా బాడీలో రొప్పు వచ్చేలకి మీతో అయితే మాట్లాడలేకపోయినా, అందుకే ఇప్పుడు మీకు డబ్బింగ్ చెప్తున్నా. వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా కొంచెం ఒక బ్యాచ్ కలిసి వెళ్ళండి. అంటే ఒక గుంపు, ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా గుంపు కలిసి వెళ్ళండి. అలా మాట్లాడుకుంటూ ఎంటర్టైన్మెంట్గా వెళ్తే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఎటువంటి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతారు. బ్రెయిన్ డైవర్ట్లో ఉంటుంది కాబట్టి. అంటే ఒక్కళ్ళే వెళ్తే ఏంటంటే అడవి ప్రాంతం చుట్టూ ఎవరు మనిషి కనిపించకపోతే తెలియని భయం ఏర్పడుతుంది. అందుకోసం ఒక బ్యాచ్ లాగా ఎంటర్టైన్మెంట్గా పైన ఉగ్రస్తంభం ఎంత దూరం ఉందని ఒక హ్యాపీగా నవ్వుకుంటూ అయితే వెళ్ళండి. అప్పుడైతే ఈజీగా ఎక్కగలరు. నాకు కనపడేదేగా
నాకు ఫస్ట్ టైం వెళ్ళకి దారి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. మీకు జ్వాల నరసింహస్వామి ఇంకొక 100 మీటర్ల దూరంలో ఉంది అనే దగ్గర అక్కడ ఒక బోర్డు అవైలబుల్ ఉంటుంది, ఉగ్రస్తంభానికి దారి అని. అది చూసుకొని మీరు జాగ్రత్తగా అయితే ఎక్కండి. చివరున్న గంట మోగిందే కదా, అక్కడికి పోవాలి ఇప్పుడు మనం. అది ఎక్కితే ఒక 90% కంప్లీట్ అంట. ఘోరంగా ఉంది, ఇదేంది ఇంత ఘోరంగా ఉంది. ఇంకా వర్షాలు పడితే అసలు రాలేము ఇక్కడికి. ఎక్కువ ఏం పర్లేదు, ఎక్కండి బ్రో. ఏమో ఎంత దూరం పోతున్నా వస్తూనే ఉంది, నాకు కూడా ఐడియా లేదన్న. నాకు అనిపిస్తుంది ఇది ఎక్కుతుంటే ప్రపంచంలో పెద్ద పెద్ద ట్రెక్కింగ్ పాయింట్లు ఉంటాయి చూడు, వాటిల్లో కూడా దీన్ని చేర్చి ఇది కూడా ప్రపంచంలో ఒక పెద్ద ట్రెక్కింగ్ లాగా చేస్తే గిన్నీస్ రికార్డ్ ఎక్కిస్తే బాగుండు. అలా అనిపిస్తుంది ఎక్కుతుంటే. నన్ను అడిగితే 25 లోపల అయితే ఈజీగా ఎక్కగలరు. ఇంకా లేదు, కొద్ది కష్టపడి కర్రల వరలు తెచ్చుకొని ఆ తాళ్ళు పట్టుకొని ఎక్కుతానంటే ఎక్కండి, నేనేం కాదన్నా. ఎందుకంటే స్వామి ఉద్భవించిన ఆ స్తంభం నుంచే కదా, ఆ స్తంభంలో నుంచి స్వామిని చూడడానికి మనం అక్కడ దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలిగిద్ది. అందుకోసం ఎంత కష్టమైనా అక్కడికి వెళ్ళి ఆ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసి చివరికి ఆ స్తంభాన్ని అయితే చూసేస్తాను. ఇప్పుడే ఒక ఫారినర్స్ కనపడరు, వాళ్ళని చూపిస్తాను. How feel it? How feel it? Very good. Very good. बहुत अच्छा. बहुत अच्छा. मुझे अच्छा लग रहा है. मुझे भी अच्छा लगा है, ये बहुत अच्छी जगह है. हाँ. भगवान नरसिम्हा स्वामी. Dangerous route. Mercy of the Narasimha Swami. Okay. Safe. Jai Sri. ఇప్పుడే మనం ఎక్కే దారిలో మనకి ఫారినర్స్ కనపడరు. వాళ్ళని ఎలా ఉంది ఈ ప్లేస్ అని నేను అడిగిన. చాలా బాగుంది, జై శ్రీరామ్ అని, జై లక్ష్మీ నరసింహస్వామి అని నినాదాలు చేశారు. నాకు చాలా అనిపించింది. అసలు ఈ మారుమూల ప్రాంతం అహోబిలం పుణ్యక్షేత్రం పెద్దదే, నేను కాదనట్లా. కానీ ఉగ్రస్తంభాన్ని అంత రిస్క్ చేసి ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఫారినర్స్కి అయితే జై పలకాలి. వాళ్ళు ఫిజీ దేశం అంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని నేనైతే షాక్ అయిపోయినా. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా జై శ్రీరామ్ అంటారు, జై లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఫీల్ ఎట్టుందంటే సూపర్ ఉంది అంటారు. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. అంత దూరం నుంచి ఫారినర్స్ వచ్చి ఈ ఉగ్రస్తంభాన్ని ఎక్కిరంటే ఇంకా చూడండి. ఏపీ టూరిజంలో కూడా ఇది ఒక మెయిన్ పార్ట్ లాగా ఉంది. ఇది ఒక మెయిన్ టెంపుల్. ఈ ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్. ఎంత కష్టమైనా కొద్దిగా ట్రై చేయండి. కాకపోతే చాలా బాగుంది. నేను లోపలైతే కాసేపు రిలాక్స్ అవుదాం అనిపించింది నాకు. చూడండి లోపల మంచిగా ఒక పరుపు వేసుకొని హ్యాపీగా అయితే పడుకోవచ్చు. అంటే ఒక క్యాంపెయిన్ ప్లేస్ లాగుంది నాకు ఈ ప్లేస్ అయితే. క్యాంపెయిన్ చేద్దామన్నా కూడా ఇప్పుడు చేసేంతలు అసలు ఈ నల్లమల్ల ఫారెస్ట్లో పగలు రావటమే గట్టిగా 10లో 20లో ఉంటారు జనాలు. ఇంకా ఇప్పుడు కానీ మనం నైట్ క్యాంపింగ్ చేస్తే ఏ జంతువులకు బలవుతామో మనకే తెలీదు. మెయిన్గా ఇది ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాటర్ అమ్మేవాళ్ళంటే ఇంతకుముందు. నేను జస్ట్ క్యాంపెయిన్ అని కామెడీ మాట్లాడినా, ఇక్కడ వాటర్ అయితే అమ్మేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడైతే అమ్మడం లేదు. అబ్బా ఫైనల్గా అయితే చివరికైతే చేరుకున్నాం. ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి ఎక్కినాకైతే నాకైతే చాలా మంచి ఫీల్ అనిపించింది. ఎక్కిన తర్వాత ఎంతో కష్టపడ్డా చివరికి ఇక్కడికి వచ్చేకి పోయింది ఆ కష్టం అంతా. ఖచ్చితంగా పడతారు. ఒక్కళ్ళు రావడానికి ట్రై చేయకండి. నాకైతే ఈ అన్నోళ్ళు దొరకబట్టి వీళ్ళతో నడుచుకుంటూ వచ్చేసిన, కానీ పైకి వచ్చినాక ఎక్కిన కష్టం అంతా పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అందరూ ఇక్కడ ఉన్న అన్నోళ్ళందరూ ఒక మెసేజ్ అయితే మీకు ఇస్తారు. వచ్చేటప్పుడు అయితే వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి వాటర్ అయితే. ఎందుకంటే మా అన్నోళ్ళు ఎవరో ఒక బాటిల్ కూడా పట్టగల, వచ్చాక వాటర్తో ఇబ్బంది పడరు. ఏంది నీ మెసేజ్? ఖచ్చితంగా మధ్యలో ఒక కోతి ఉంది, ఒక కోతి చాలా కోతులు ఉన్నాయి. వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురండి పాప, దాంట్లో తినేదానికి ఏం లేదు. 2 గంటలు పడుతుంది పైకి రావాలంటే.
తీసుకొచ్చి మధ్యలో కొబ్బరి చిప్పలో ఏదో ఒకటి తీసుకొచ్చి దాంట్లోకి ఇవ్వండి. నిజమే, ఆ కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకొకటి వాటర్ అయితే అస్సలు దొరకవు. ఇంతకు ముందు అమ్మేవాళ్ళంట పైన వాటర్, ఇప్పుడైతే అమ్మడం కూడా లేదు. పైకి వచ్చేదాకా మీకు వాటర్ అయితే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్, లేకపోతే అయితే కళ్ళు తిరిగి పడిపోతారు. వచ్చేటప్పుడు ఎన్ని దొరికితే 4 బాటిల్ 3 బాటిల్ ఎన్ని తెచ్చుకుని వాటర్ అయితే తాగండి. వర్షాకాలంలో అయితే అస్సలు రావద్దండి. అది ఎంత కష్టంగా ఉందంటే ఫైనల్ చేరుకున్నాక చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ లొకేషన్ చూడాలంటే మళ్ళీ చూడలేము. ఖచ్చితంగా వచ్చి అన్న యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వర్షాకాలం అయితే రాకండి, ఎందుకంటే వాటర్ అయితే ఆ వాటర్ వల్ల ఈ బండలన్నీ జారిపోతాయి. ఎక్కినట్టు మళ్ళీ కిందికి వెళ్తావు, మళ్ళీ పైకి రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్కుతావు ఆడదాకా, మళ్ళీ కిందికి పోతావు, మళ్ళీ రా. ఫైనల్గా అయితే ఉగ్రస్తంభం చివరికి వచ్చినాం. చూడండి ఎంత బాగుందో. ఎక్కిన తర్వాత అయితే నాకైతే ఇప్పుడు ఎక్కినంత కష్టం అయితే పోయినట్టు అనిపిస్తుంది. వ్యూ చూడండి ఒకసారి పైనుంచి ఎట్లా ఉందో. నేను చివరకున్నా ఎదుగో చూడండి, కొంచెం ముందుకెళ్తే కొలవలో పడిపోయినట్టే. ఎట్లా ఉందో చూడండి. కొండ మొత్తం 2800 అడుగులు అయితే మనమైతే పైకి వచ్చినాం. ఇప్పుడు చివరి నిలబడ్డాం. చుట్టూ లొకేషన్ చూడండి ఒకసారి. ఈ ఉగ్రస్తంభ కొండ బాగా పూర్తిగా కాని రావాలంటే ఖచ్చితంగా డ్రోన్ ఉండాలి మన చేతిలో. కానీ నా దగ్గర డ్రోన్ లేదు, ఫోన్తోనే ఇలా చూపిస్తున్నా. కొంచెం చూడండి, డ్రోన్ అయితే పైనుంచి విజువల్ సూపర్ చూపించచ్చు. ఇక పిల్లలతో సహా ఎక్కిరన్నా, మేము ఎక్కడానికి ఎంత అయిపోతుంటే పిల్లలు ఎట్ట ఎక్కిరు, మీరు ఎక్కిరు అసలు. అవునా? ఏమో ఇంత కష్టంగా ఎక్కిరా, మామూలు విషయం కాదు. ఇప్పుడు అక్కడ కింద ఉంది స్తంభము, ఇంకా కిందికి పోవాలి నుంచి. ఓయమ్ము, ఇంత బాగా చెక్కిరు రూపాయి పిల్లల్ని. వంక పోయేటట్టు చెక్కిరని ఎట్లా చెక్కి, దేంతో కొట్టిరు? రాయితో కొట్టిరు. అదే లోపలికి రాయితో చెక్కిరట్టది. పెట్టి ఊరికి రాబ్బా, అంతే చాలరా. ఏం పర్లేదమ్మా, ఇంకా అది ఉంటుంది, ఇంక ఉన్నట్టేది. ఏడుంది తాడు మళ్ళా. ఓ అమ్మా, ఆ చివరున్న ఉగ్రస్తంభం కాడికి పోవాలి మనం. చాలా రిస్కీ ప్లేస్ ఇది మాత్రం అన్న. ఇప్పటి వరకు అయితే మన కొండ చివరికైతే వచ్చినాం. ఇప్పుడు స్తంభానికి, ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ అయితే హై రిస్క్తో కూడుకున్న రూట్ ఉంటుంది. ఇక్కడ తాడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ తాడుని చాలా సేఫ్గా పట్టుకొని చాలా చిన్నగా దిగండి. ఇదిగో చూడండి, చివర ఉగ్రస్తంభం ఉంది, అక్కడికి వెళ్ళాలి మనము. అది మెయిన్ ఉగ్రస్తంభం. అక్కడే నరసింహస్వామి చీల్చుకొని బయటికి వచ్చి హిరణ్యకశిపుని అంతం చేశాడు. ఇది మాత్రం దిగాలంటే నాకైతే మామూలు టెన్షన్ రావట్లేదు. ఇంకా ముసలు ఇంకా ఎట్లా దిగుతారో నాకు అర్థం కాలేదు. ఇందులో ఫారినర్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఎలా దిగురు నాకైతే అసలు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకో వాళ్ళు ఎంత ధైర్యం చేసి ఇందా చూసారు కదన్నా మీరు ఫారినర్స్ని, వాళ్ళు చూడు. వాళ్ళలో ఒక ముసలాం కూడా ఉంది, ఆమె ఎట్లా దిగిందో. ఆమె ఇంకా అడిగితే ఎలా ఉంది, హౌ ఫీల్ ఇట్ అంటే జై శ్రీరామ్ అంటుంది. జై శ్రీరామ్. ఓ అమ్మా, ఇది ఇంకా రిస్కీ ఉంది. పో మళ్ళీ ఎట్లా మాత్రం నిజంగా ఈ నిచ్చెన పెట్టకపోతే దిగలమే. ఇది ఎట్లా ఇది పెట్టి కంఫర్ట్ చేస్తుంది కొంచెం చిన్నది. అక్కడి నుంచి వచ్చి ఇట్లా దిగి ఇట్లా పైకి ఎక్కాలి మళ్ళా. ఎక్కడమే చిన్నగా
ఫైనల్గా అయితే ఉగ్రస్తంభానికి వచ్చినాగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్ రాయ శ్రీరామ్ కాదు నరసింహస్వామి. కాకపోతే మనకి ఈ మధ్య శ్రీరామ్ అందరి నోటిగా వచ్చేసింది కదా రామ్ మందిరం. ఏంది ఫైనల్గా ఉగ్రస్తంభం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చూడండి చుట్టూ మీకు కొంచెం కానీ కాలు జారినంటే వెళ్ళి లోయలో పడిపోతారు. అందుకే ఇక్కడ చాలా సేఫ్గా ఉండండి. మనందరికీ చాలా మందికి అయితే తెలిసే ఉండేది భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుని కుమారుడు భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడికి హరినామ జపం అంటే చాలా ఇష్టం. 24 గంటల జపం జపిస్తూనే ఉంటాడు. దానికి వాళ్ళ తండ్రి గారికి కోపం వచ్చి చిత్రహింసలు పెడతారు. అప్పుడు ప్రహ్లాదుని కాపాడడం కోసం విష్ణుదేవుడు నరసింహ అవతారంలో వచ్చి ఈ స్తంభం నుంచే చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని అంతం చేస్తారు. చూడండి ఆ స్తంభము ఇదే. ఈ స్తంభం నుంచే స్వయంభుగా నరసింహస్వామి ఇక్కడే చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని అంతం చేస్తారు. అందుకే ఈ ఉగ్రస్తంభాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్న జీవితము ధన్యమై నేటి వరకు ఉన్న పాపాలు పోతాయని ఇక్కడ భక్తులు నమ్మి ఎంత కష్టమైన ఈ ట్రెక్కింగ్ పూర్తి చేసి ఈ ఉగ్రస్తంభాన్ని చూసి వెళ్తారు. ఈ స్తంభం ముందు స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. పాదాలకు కూడా నమస్కారం చేసుకోండి. ఫైనల్గా నరసింహస్వామి ఉగ్రస్తంభాన్ని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి దగ్గర వరకు 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తా. ఆ వీడియో మీకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.